ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు 15వ తేదీ రామనగర్లోని ఆయన కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు మాగుంట అభిమానులు తెలిపారు. మాగుంట శ్రీనివాసరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన అభిమానులు, కూటమి శ్రేణులు నగరంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 15వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రత్యేక పూజల అనంతరం ప్రజాప్రతినిధులు, అభిమానులు, పార్టీ శ్రేణుల నడుమ ఎంపీ మాగుంట జన్మదిన కేక్ కట్ చేస్తారన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అభిమానులు, కూటమి శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని జన్మదిన వేడుకను విజయవంతం చేయాలంటూ కోరారు. ఈ కార్యక్రమంలో తాతా ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, కుప్ప రంగసాయి, ఏబి రమణారెడ్డి, దాచర్ల శ్రీనివాసరావు, వీరశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు జిల్లా అనగా ప్రకాశం జిల్లా అభివృద్ధి ప్రదాత, ఎన్నో సేవా తత్పరుల నుంచి 1991 నుంచి ఈ జిల్లాలో ఆయా రంగాల్లో అభివృద్ధి జరిగిందంటే కేవలం మాగుంట కుటుంబం. ఆ మాగుంట కుటుంబంలో ముఖ్య నాయకులైన పెద్దలు, గౌరవనీయులు, సీనియర్ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి జన్మదినం రేపు అక్టోబర్ 15 అంటే రేపు ఒంగోలులో ఘనంగా మాగుంట అభిమానుల మధ్యన ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. ఈ యొక్క జన్మదినోత్సవ సందర్భంగా
ప్రకాశం జిల్లా నలుమూల నుంచి కూడా వేలాదిగా అభిమానులు తరలి వస్తారని ఆశిస్తున్నాం. అందుకు అందరికీ కూడా మాగుంట అభిమానులకు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మేమందరం ఆహ్వానం పలుకుతున్నాం. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి బర్త్డే సందర్భంగా రేపు జరుపుకోబోయేటువంటి కార్యక్రమానికి ఈ జిల్లా ప్రజలందరూ కూడా పాల్గొని ఆయనకు విషెస్ చెప్పాల్సిందిగా అందరినీ కోరుతాను. ప్రజలందరికీ వాళ్ళు చేసేటువంటి సేవా కార్యక్రమాలు, అభ్యున్నతి అనేటువంటిది పేద బడుగు బలహీన వర్గాలకు ఎక్కడైతే కష్టాలు ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని ప్రజలకు సేవ చేయాలి. తాగునీరు, ఆరోగ్యము, విద్య అనేటువంటిది ఒక ఎజెండాగా తీసుకొని ప్రజలందరికీ సేవ చేస్తున్నటువంటి కుటుంబము. రాబో కాలంలో మాగుంట రాఘవరెడ్డి గారు కూడా ఈ యొక్క జిల్లాకు నాయకుడిగా వహించి రానున్న కాలంలో ఎంపీగా కూడా పోటీ చేసేటువంటి కార్యక్రమం ఉంది. దానికి కూడా అందరూ మద్దతు ఇచ్చి ప్రజలందరూ కూడా రేపు నాయకులైతేనేమి, కూటమి నాయకులైతేనేమి ప్రజలు కూడా అందరూ పాల్గొని మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి శుభాకాంక్షలు, బర్త్డే శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా ప్రజలందరినీ ఆహ్వానిస్తూ తెలియజేస్తాను. 5వ పార్లమెంట్ సభ్యుడే కాకుండా కేంద్ర పట్టణ కమిటీ చైర్మన్గా కూడా 2వ మళ్ళీ రీసెంట్గా 3 రోజుల క్రితం ఎన్నికయ్యాడు. భారతదేశం మొత్తానికి కేంద్ర పట్టణ అభివృద్ధి కమిటీ చైర్మన్గా కూడా ఆయన దానికి కూడా భారతదేశం మొత్తం కూడా సేవలు మన పార్లమెంట్కే కాకుండా భారతదేశం మొత్తానికి కూడా పట్టణ అభివృద్ధి సంస్థ తరపున కృషి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఏదేమైనా ఆయన మంచి ఆరోగ్యం, మంచి ఇది జరిగి రాబోయే రోజుల్లో కూడా మంచి అవకాశాలు కల్పించాలని కేంద్ర మంత్రిగా చూడాలని ఒకసారి అందరి మాగుంట అభిమానుల కోరిక. దాన్ని అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.